హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుల్డోజర్ పాలసీని అవలంబించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళే అడుగుతుంటారు మళ్ళీ ఎక్కడ బుల్డోజర్ పెడతా ఉన్నాం? అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పెడితే కరెక్ట్ అంటే ఒప్పుకోమని చెప్తాం. వారు కరెక్ట్ అంటారా? అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినాయో అక్కడ బుల్డోజర్ పోయింది. ఆ బుల్డోజర్కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉంటాం. బుల్డోజర్ పంపించద్దు, మేము పంపించినాం చూడండి ఆ రోజు మల్లన్న సాగర్లో బుల్డోజర్ పెట్టడానికి, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భూ నిర్వాసాలను బుల్డోజర్ పెట్టడానికి, లేకుంటే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి అప్పుడు పెట్టినాం చూడండి. అసలు సిసలైన రైతు సోదరులపై బుల్డోజర్ పెట్టి ముందుకు తీసుకెళ్ళబెట్టి ఆ విధంగా చేయమంటారా? అక్రమ నిర్మాణాలపై చేయమంటారా? మీరు చేసినట్టు చేయమంటారా? ఇది మాది చేతి ప్రభుత్వం అంటే అండగా ఉండేది ఈ చేతి గుర్తు. ఖచ్చితంగా కూడా ఈ పక్షాన పోతాం. మేము పేదలకు అండగా ఉంటాం. పేదలకు సంబంధించి ఎప్పుడు కూడా వారి అవసరాలని, వారి వసతులను, వారి ఆలోచనలను, వారి అభివృద్ధిని కాంక్షించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని మేము తెలియజేస్తున్నాం. మల్లన్న సాగర్లో వాళ్ళు చేసిండ్రు స్పష్టంగా కనబడది. ఈరోజు నేను చెప్పిన కదా, మల్లారెడ్డి ఆ రైతు సోదరుడి ఆ కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా ఉందని. ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా వాళ్ళు చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేయడం సరికాదు. మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మేమేం చెప్తా ఉన్నాం? ఆ రోజు వాళ్ళను మేము మల్లన్న సాగర్ పోదాల్చుకున్నారు. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మల్లన్న సాగర్ రైతులకు సంబంధించి ప్రతినిత్యం పోరాడిన వ్యక్తి, అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతి అంశంలో పోరాడిన వ్యక్తి. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పోరాటంలో ఉన్నప్పుడు అక్కడ వెళ్దామంటే పర్మిషన్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు పోయి మీకు అండగా నిలబడతామంటే అరెస్ట్ చేసిండు. సిఎల్పి నాయకులుగా బట్టి విక్రమార్క గారు పోదామంటే, మా సిఎల్పికి సంబంధించిన బృందం అంతా పోదామంటే, ప్రాజెక్టుకు సందర్శన చేద్దామంటే ఏ ప్రాజెక్టు విషయంలో కూడా కనీసం సందర్శన చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ. మా ప్రజాపాలనలో ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులు పక్షాన ఎవరైనా పోయి ఏ ప్రాంతానికని వెళ్ళి మీరు మాట్లాడదాలు అనుకుంటే ఎప్పుడైనా మేము పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నామా? పోలీసులను ఉపయోగించుకొని అడ్డుకున్నామా? ఈరోజు ప్రతిపక్షాలు దీనికి జవాబు చెప్పాలి. ఈరోజు ప్రజాపాలనలో ఈ విధంగా అందరికీ అవకాశం ఇచ్చి ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తా ఉంటే బురద జల్లే కార్యక్రమం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, వీరందరి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక సూచన చేస్తా ఉన్నాం. ఎవరైనా ఒకరే ఇక్కడ వారి ఇల్లు వారే స్పష్టంగా చెప్పినారు. నోటీస్ ఇచ్చిండ్రు, అందరికీ నోటీస్ ఇచ్చినట్టే వారికి కూడా నోటీస్ ఇచ్చారు. వారికి ఏమి ప్రత్యేకంగా ఇవ్వలే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎక్కడ ఒక్కటి తర్వాత ఒకటి ప్రణాళిక కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఫస్ట్ మూసీ నదికి సంబంధించి మూసీ నది ఒక సంస్థ ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రాకు సంబంధించి నీటి జలాశయాలు కానీ నీటి ప్రవాహానికి అడ్డొచ్చే మొదటి ఏమున్నాయో అవిటిని గూగులగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా తప్పకుండా చేయటం జరుగుతుంది. వారి సోదరుడు కూడా స్పష్టంగా చెప్పిండ్రు, నాది అక్రమం అయితే కూలగొట్టండి అని చెప్పిండు. స్పష్టంగా పత్రికాముఖంగా చెప్పిండ్రు. ఇది అది అక్రమం డెఫినెట్లీ అవుతుంది. దాంట్లో ఏముంది? వాడు చెప్పిండ్రు కదా.